ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. నేను మీ సంధ్య. ఈరోజు ఎంతో టేస్టీగా పిల్లలకి కానీ పెద్దలకు కానీ నచ్చేలాగా మనం బ్రెయిన్ ఫ్రై చేసుకుందామా? మనము సింపుల్గా చాలా టేస్టీగా బ్రెయిన్ ఫ్రై చేసుకుందామా? నేను 3 స్పూన్ల ఆయిల్ తీసుకున్నానండి. కొంచెం ఆయిల్ ఎక్కువ అవసరం పడుతుంది బ్రెయిన్ ఫ్రైకి. ఆయిల్ వేడెక్కింది. చిన్న చెక్క ముక్క, 2 లవంగాలు, 2 ఇలాచీలు వేసుకున్నాము నూనెలో. అవి కొంచెం చిటపటలాడగానే 1 కప్పు ఉల్లిపాయలు తీసుకుందాం. నేను 2 బ్రెయిన్లు తీసుకున్నాను, అందుకని 1 కప్పు ఉల్లిపాయలు తీసుకున్నాను ఫ్రై చేయడానికి. ఈ ఉల్లిపాయలు మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయ ఫ్రై అయిపోయిందండి. కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా 1 టీ స్పూన్ వేసుకుందాము. అలానే కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లిపాయ కూడా ఫ్రై అవ్వనిద్దాం. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని ఒకసారి కలుపుకుందాం పచ్చి వాసన పోయేలాగా. నేను స్టవ్ కంప్లీట్ సిమ్లో పెట్టేసుకున్నాను, ఎందుకంటే ఉప్పు కారం వేసినాం కదా, అది మాడిపోతుందని. ఇప్పుడు నేను వాష్ చేసి మంచిగా సాల్ట్ వేసి వాష్ చేసి పెట్టుకున్నాను బ్రెయిన్స్. ఈ బ్రెయిన్స్ వేసుకుందాం. ఇది స్మాష్ చేయకుండా ఇలానే వేసేసుకుందాం. ఇది 1 నిమిషం పాటు ఇలానే కుక్ చేసుకోవాలి. ఇప్పుడు చిన్నగా టర్న్ చేసుకోవాలి. ఇలా కొంచెం ఇది మాయిశ్చర్ పోయే వరకు మూత తీసి ఉంచుదాం. ఈ బ్రెయిన్ ఫ్రై పిల్లలు ఎగ్ ఫ్రై లాగా చాలా ఇష్టంగా తింటారు. అంటే పిల్లలకి ఎగ్ అంటే ఇష్టం కదా, అలానే బ్రెయిన్ కూడా ఎగ్ లాగానే చెప్పి పెట్టచ్చు. పెద్దవాళ్ళకు కూడా చాలా న్యూట్రిషన్ ఫుడ్ కదా, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇప్పుడు మాయిశ్చర్ అంతా పోయిందండి. ఒకసారి మళ్ళీ ఇటు కూడా టర్న్ చేసుకొని మళ్ళీ 1 నిమిషం మూత పెట్టుకుందాం. ఫైనల్గా బ్రెయిన్ ఫ్రై అయిపోయిందండి. ఇట్లా అంతా స్మాష్ చేయకుండా ఇలానే ఎగ్ లాగానే ఉండాలి. అప్పుడే తినడానికి కూడా కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది పిల్లలకి. కొంచెం 1 చిటికెడు నేను గరం మసాలా వేస్తున్నాను. అలానే కొత్తిమీర వేసుకున్నాక ఒకసారి తిప్పేసుకొని ఫైనల్గా బ్రెయిన్ ఫ్రై రెడీ. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.